హై ఫైబర్, విటమిన్, మినరల్స్ ఉన్న వాటిని మనం వేస్ట్ ప్రొడక్ట్స్ లాగిస్తున్నామా? ఇంతకీ ఏంటి అనుకుంటున్నా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. బీరకాయ పొట్టు పచ్చడి. అవునండి, ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి. సో మన వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది. న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అన్నమాట. విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటుంది. ఈ ఫుడ్ వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ ప్యూరిఫికేషన్ కి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. ఇన్ని యూస్ఫుల్ ఉన్న ఇంగ్రీడియంట్ ని మనం పడేయడం కరెక్ట్ కాదు. సో దాన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేయాలి. సో మనం ఇవాళ దాంతో బీరకాయ పొట్టు పచ్చడి చేసేసుకుందాం. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో టొమాటోస్, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం కచ్చపిచ్చ వాసన పోయేదాకా వేంపేసుకొని నెక్స్ట్ కొంచెం చల్లారబెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి చల్లారే లోపల మీరు బీరకాయ పొట్టు నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకోండి. సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ పొట్టుని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి వేసేసుకోండి. అందులోనే ఇఫ్ ఇన్ కేస్ మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే ఎండుమిర్చి వేసేసుకోండి. సో ఈ రెండు ఫ్రై అయ్యాక కొంచెం చల్లార్చుకొని నెక్స్ట్ ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కచ్చాపెచ్చగా మిక్సీకి పట్టేసుకోండి. మనం పికిల్స్ ఎలా చేసుకుంటామో టొమాటో పచ్చడి అలా కచ్చాపెచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అండ్ నెక్స్ట్ కొన్ని ఆవాలు అండ్ ఎండుమిర్చి పోపుకి అండ్ ఈ కొంచెం చిటపటలాడాక అందులో మినప్పప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్. ఇన్ కేస్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులో వెల్లుల్లి పొట్టు తీసి కొంచెం కచ్చపిచ్చ దంచేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని నెక్స్ట్ పసుపు అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళు ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. అండ్ ఫైనల్గా మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్నంతా అందులో వేసి కలిపేసేయండి. సో దట్ మన బీరకాయ పచ్చడి ఈస్ రెడీ. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొంతమంది ఈ రెసిపీని ట్రై చేసిన ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.